నేను భార్గవిని మోసం చేశాను, తనకి తీరని అన్యాయం చేశాను. అందుకే ఈరోజు వెళ్ళి నా తప్పు ఒప్పుకొని ఇకనైనా తన జీవితం ప్రశాంతంగా ఉండాలని ఆశిస్తూ బొకే ఇచ్చొచ్చాను. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందండి. ఇన్నాళ్ళు భార్గవిని ద్వేషిస్తున్నారనుకున్నాను, కానీ మనసులో ఇంత ప్రేమను దాచుకొని పైకి మాత్రం ఏమాత్రం కనపడకుండా ఎలా ఉండగలిగారండి? ఆ రాజేంద్ర టెండర్ విషయం చెప్పింది ఎవరు? నువ్వే కదూ? మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సార్, ఆ టెండర్ లీకేజీకి నాకు ఏ సంబంధమూ లేదు. నీ పాపాలను కడిగేసుకోవడానికే ఈరోజు రాజేంద్ర గారికి టెండర్ విషయం లీక్ చేసి న్యాయం చేశావు. 10 మందికి మంచి చేసావు, మంచి మనిషికి నువ్వు సాయం చేశావు. అది మంచి పనే, కాదన్ను. కానీ వ్యాపారంలో నమ్మిన వాళ్లను మోసం చేయడం మంచి పని కాదు. ఆ టెండర్ విషయం మనకు లీక్ చేసింది సుందరమైతే సూర్య వాళ్ళ అన్నయ్య దగ్గర ఆ పని తానే చేశానని చెప్పి ఆ నిందని తన మీదేసుకున్నాడట. అవును బోనా, ఏ కన్న తల్లిదండ్రులైనా తెలిసి కన్న కూతురు విధవ అవుతుంటే కనీసం ఊహించలేరు. కాని మనం బాధ్యత ఆశయాలంటూ అవినాష్ అల్పాయుష్కుడని తెలిసి కూడా భార్గవికి అతనితో పెళ్లి జరిపించి వైదవ్యం అనే ఊబిలోకి నెట్టేశాం. అందుకే బోనా, మన తోడు కావలసింది ప్రియక్ కాదు, భార్గవికి. భార్గవి అవినాష్కి భారీ కాదండి, అతన్ని తల్లిలా లాలిస్తుంది. మున్నిని కార్మికుల్ని తన బిడ్డల్లా చూసుకుంటూ అవినాష్ ఆశయాల్ని నిజం చేస్తుంది. 10 మందికి ఆదర్శంగా నిలుస్తుంది. భార్గవి త్యాగానికి హద్దుల్లేవండి. అవినాష్ గారు, మీరా ఈ సమయంలో ఏంటిలా వచ్చారు? భార్గవి గారు, మీరు ఇంటికొచ్చి ఇంతకాలం అవుతున్నా ఏనాడు నేను మీ బెడ్రూమ్లోకి రాలేదు. ఇదే మొదటిసారి. ప్రపంచం దృష్టిలో మనం భార్యాభర్తలం, కానీ నా దృష్టిలో మాత్రం నేను మీ భర్తను కాను. మీకేమైంది అవినాష్ గారు? ఎందుకలా మాట్లాడుతున్నారు? నా బాధ అంతా మీ గురించే భార్గవి గారు. నేను ఏ క్షణంలో రాలిపోతానో నాకే తెలీదు. అయినా స్వార్థంతో నా ఆశయాల్ని సాధించుకోవటం కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. అలా అనకండి. ఇందులో మీ స్వార్థం ఏముంది? 10 మందికి మంచి చెయ్యాలనేదే మీ లక్ష్యం. అలాంటి మీ మంచి ఆశయాన్ని నెరవేర్చాలని నేను ఈ పెళ్లి కొప్పుకున్నాను. అంతేగాని ఇందులో మీ స్వార్థం ఏముంది చెప్పండి? నిజమే, స్వార్థం లేదు. నాకు మీపై భర్తగా ఎలాంటి స్వార్థం లేదని చెప్పటానికే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను. మీ వల్ల మన కార్మికులు, వాళ్ళ కుటుంబాలు నేను లేకపోయినా సంతోషంగా ఉంటారని నమ్మకం నాకుంది. అందుకే చట్టబద్ధంగా ఎటువంటి ఆటంకం రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను తప్ప నాలో ఇంకా ఎలాంటి దురాలోచన లేదు. జీవితాంతం ఈ మాట మీదే నిలబడి ఉంటాను భార్గవి గారు. ఇదే విషయం మీతో చెప్పడానికే వచ్చాను. మిమ్మల్ని డిస్టర్బ్ చేసుంటే క్షమించండి.
అవినాష్ గారు, కూర్చోండి. నీళ్లు తాగండి. చూసావా సుందరం, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే. చిన్ననాటి నుంచి నేనే తల్లి తండ్రినై ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేశాను. కానీ ఈరోజు వాడేం చేశాడో చూసావా? నేను రాజేంద్ర చేతిలో ఓడిపోయేలా చేశాడు. విభీషణుడు రాముడి పక్షాన చేరి తన అన్న రావణాసురుడు చావు కారణమయ్యాడంటే అదేదో కథలే, ఏదో ఊహించుకునే పురాణాలు రాసుంటారులే అనుకున్నాను. కానీ ఈరోజు నా విషయంలో అది వాస్తవమైంది. సుందరం, ఈ టెండర్ పోయిందన్న బాధ కంటే నా తమ్ముడు వల్ల పోయిందన్న బాధే నాకు ఎక్కువగా ఉంది. ఊరుకోండి సార్, మీరు అలా బాధపడకండి. ఆఫ్టర్ ఈ టెండర్ మీకు లభించినంత మాత్రాన మీరు ఓడిపోయినట్లా ఏంటి? ఎన్నిసార్లు మీరు ఆ రాజేంద్ర మీద విజయం సాధించలేదు? అవును సుందరం, నువ్వన్నది నిజమే. ఆ రాజేంద్రని ఎన్నోసార్లు దెబ్బ మీద దెబ్బ కొట్టాను, గోడౌన్ తగలబెట్టించాను, ఆస్తి అంతస్తు అంతా పోగొట్టుకుని రోడ్డు పాలయ్యేలా చేశాను. అంతకంటే విజయం ఇంకొకటి ఉందో సార్. రామ్దేవ్ కేసు విషయంలో కూడా మీరు ఇరుక్కుపోయారని చెప్పి ఎంతోమంది తెగ సంబరపడిపోయారు. కానీ మీరు ఆ కేసు నుండి ఎంతో చాకచక్యంగా తప్పించుకొని ఎంతోమంది ఆలోచనలు తలకిందులు చేస్తూ మీరే విజయం సాధించారు. అవును సుందరం, నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు ఈ టెండర్ విషయంలో కూడా ఏదో సాధించానని రెచ్చిపోతున్న రాజేంద్రని దెబ్బ కొట్టి మళ్లీ ఫుట్పాత్ మీదకి తీసుకురావాలి. కానీ ఎస్, ఉంది, ఒక్కటే మార్గం ఉంది. ఏంటి సార్ అది? ఆ వైజయంతి మహామేధావి అసలే రాజేంద్ర అవినాష్ల మీద పగతో రగిలిపోతోంది. నిప్పుకు ఆర్జున్ తోడైతే అవినాష్కి భార్గవికి పెళ్ళైపోయిన తర్వాత ఆ వైజయంతి మాత్రం ఏం చేస్తుంది సార్? అందుకే నాకు ఒళ్ళు మండుతుంది. ముందు నా కళ్ళ ముందు నుంచి బయటికి వెళ్ళు, వెళ్ళు. భార్గవి, భార్గవి! అబ్బబ్బా, వస్తున్నానుండండి. త్వరగా రావాలి. వస్తున్నాను. అవతల మన కోసం ఫ్యాక్టరీలో వర్కర్స్ అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంటండి అలా చేస్తున్నారు? ఏ లోకంలోకి వెళ్ళిపోయారు? ఏంటి ఇప్పటి వరకు టైం అయిపోయిందని హడావిడి చేశారు? నేనొచ్చాక కదలకుండా బొమ్మలా నిలబడిపోయారేంటి? ఈరోజు మీరు
దివి నుంచి దిగి వచ్చిన దేవతలా ఉన్నారండి. అంత గొప్పదాన్ని కాదండి. అయినా మీ ఫ్యాక్టరీ వర్కర్స్కి మీ భార్యగా నన్ను మొదటిసారి పరిచయం చేయబోతున్నారు కదా, మీ స్టేటస్కి ఏమాత్రం తగ్గకూడదు కదా, అందుకే. ఓకే ఓకే కొరియర్. మీ ఫ్యాక్టరీ వర్కర్స్కి మీ భార్యగా నన్ను మొదటిసారి పరిచయం చేయబోతున్నారు కదా, మీ స్టేటస్కి ఏమాత్రం తగ్గకూడదు కదా, అందుకే. ఓకే ఓకే కొరియర్. భార్గవి 1 minute. మ్, అవినాష్ గారు అంటే మీరేనా సార్? అవును నేనే. మీకు కొరియర్ వచ్చింది సార్, ఇక్కడ సైన్ చేయండి సార్. ఏంటండి అది? ఏమైందండి? ఎందుకలా అయిపోయారు? శిరీష లాయర్ నోటీస్ పంపించింది. నేను తనకి విడాకులు ఇవ్వకుండా నిన్ను రెండో పెళ్లి చేసుకున్నందుకు అది చట్టరీత్యా నేరమని, కాబట్టి నేరస్తుడిగా నాపై చర్య తీసుకోవాల్సి వస్తుందని నోటీస్ పంపించింది. పదిహేను రోజుల లోపల ఈ నోటీస్కి జవాబు ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. నాకేం అర్థం కావటం లేదు. అవినాష్ గారు, మంచినీళ్ళు తీసుకొస్తాను. వద్దు, కొంచెం కళ్ళు తిరిగాయంతే. చూసారా బాబాయ్, మీరు చెప్పినట్టే పెళ్లి చేసుకున్నాను. నా సుఖాలన్నీ వదులుకొని కార్మికులని నా కన్న బిడ్డల్లా కాపాడటానికి సిద్ధమయ్యాను. మున్నికి తల్లిగా ప్రేమను పంచటానికి కూడా సిద్ధపడ్డాను. ఇవన్నీ చేయడానికి నా మనస్సాక్షి అంగీకరించకపోయినా అవినాష్ను పెళ్లి చేసుకున్నాను. ఇదంతా మీరున్నారన్న ధైర్యంతో చేశాను బాబాయ్. అందుకు ప్రతిఫలం చూశారుగా, ఇదిగో కోర్టు నోటీస్. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా ఇంకొక పెళ్లి చేసుకోవటం చట్టరీత్యా నేరం అని నోటీస్ పంపించారు. దానితో అసలే సమస్యలలో కూరుకుపోయున్న అవినాష్ ఏమైపోతారో ఏమో నాకు చాలా భయంగా ఉంది. ఎలాగైనా సరే మీరే ఈ సమస్య నుంచి కాపాడాలి బాబాయ్, కాపాడాలి. ఊరుకోమ్మా, బాధపడకు, నేనున్నాను కదా. అవినాష్కి ఏమీ కాదు, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి అవినాష్కి ధైర్యం చెప్పు. వెళ్ళమ్మా. వస్తాను పిన్ని. ఏమండి, అవినాష్కి ఏం భయం లేదు కదా? మనం తప్పు చేశాం బోనా.